చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు. బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే చే కమిట్ అయిన ప్రొడ్యూసర్ వెనక్కెళ్ళిపోయారు. నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను, నేను కూడా యాక్చువల్‌గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి. డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని. నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా. డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు. నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను. నేనేదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అనన్నా. అనంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడేంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే. మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా. అందుకని సరే తేల్చుకుందాం. ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను. తీసుకొని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా 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 ఈ రాజసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్‌గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటదో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్‌కి ఒక ఇమేజ్ ఉంది. ఇలాంటియన్నీ చాలా డౌట్లుండేయి అందరికీ. అందరికి మీకే కాదు, అసలు మా ఇంట్లోనే డౌట్లుంటాయి. ఏంటి నిజంగా నువ్వు ప్రభాస్‌తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను, నా టేబులు కూర్చుని, నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం? ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు. ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే ఓ అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరమా ఈ టైంలో అదని ఇదని చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు.